గాజువాక స్వతంత్ర నగర్ గంగవరం పోర్టు రోడ్లో గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో అనుమానాస్పదంగా వడ్డాది ఉమా మహేశ్వరరావు మృతి చెందారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి గురువారం రాత్రి కేజీహెచ్ ఆసుపత్రి పంపారు. కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా రాశారని చెప్పారు. పోస్ట్ మార్టం అనంతరం తల్లి నాగమణి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారని చెప్పారు. మృతుని మేనత్త కుమారుడు సాలాపు సాయి మాట్లాడుతూ ప్రాథమికంగా పోలీసులు డాక్టర్లు రోడ్డు ప్రమాదం వలన మరణించినట్లు చెప్పారని అన్నారు. బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ గంగవరం పోర్టు రోడ్లో భారీ లోడు వాహనాల వలన విపరీతమైన కాలుష్యం వలన ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని విచారణ జరిపి వెంటనే పట్టుకొని మృతుడు వడ్డాది ఉమా మహేశ్వరరావు తల్లి నాగమణికి న్యాయం చేయాలని కోరారు. సౌత్ ఏసీపీ త్రినాథ్కు గాజువాక ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ సిఐలకు ఫోన్ చేసి వెంటనే విచారణ జరిపి ప్రమాదకారకులకు పట్టుకోవాలని చెప్పారని అన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి పోస్ట్ మార్టం త్వరగా చేసి మృతికి కారణాలు తెలుసుకోవాలని రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. పాత కర్ణవాణిపాలెం స్వతంత్ర నగర్ ప్రజలు అంతిమ క్రియల్లో పాల్గొన్నారు. గాజువాక వై జంక్షన్ నుంచి గంగవరం వెళ్ళే రోడ్లో అక్కడ శ్మశానం దగ్గరలో మెయిన్ రోడ్డు మీద ఒక అనుమానాస్పదంగా వడ్డాది ఉమామహేశ్వరరావు మా గ్రామానికి చెందినటువంటి నాగమణి గారి అబ్బాయి మాకు మేనల్డ్ అవుతాడు. అబ్బాయి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. వెంటనే నేను సిఐ గారికి మా సౌత్ ఏసీపీ త్రినాథ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు పోలీసులు కూడా వచ్చి చూశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అయితే యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అంటున్నారు. డాక్టర్స్ దగ్గరికి కేజీఎస్కి సూపరింటెండెంట్ గారికి కూడా నేను ఫోన్ చేశాను. అదేవిధంగా ఢిల్లీలో ఎంపీ జీవీఎల్ నరసింహరావు గారికి ఈ వివరాలన్నీ పంపించి దీని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే చాలా పేద కుటుంబం, వారికి అబ్బాయే ఆధారం. కూడా జరగడంతో ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక బయటకు వెళ్ళట్లేదని కూడా తెలిసింది. నిన్న సాయంత్రం భోజనం చేసి అలా రోడ్డు మీదకి వస్తే అనుకోని సంఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్ అని పోలీసులు చెప్పిన దాని ప్రకారంగా తెలుస్తుంది. దీని మీద పోలీస్ సిబ్బంది పూర్తి విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇక్కడ ఈ రోడ్లో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లో పొల్యూషన్తో పాటు హెవీగా వెహికల్స్ రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా జరుగుతుంది. తరచూ ఈ రోడ్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము ఎన్ని కంప్లైంట్లు పెట్టినా సరే పట్టించుకోవట్లేదు. ఇక్కడ 6 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఎన్నోసార్లు కంప్లైంట్లు పెట్టాం. జీవీఎంసీలో ఫిర్యాదులు చేసాం, ట్రాఫిక్ మళ్లించమని చెప్పాం. కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఇలా ప్రజలు నేను సాయంత్రం వై జంక్షన్ నుంచి పోర్ట్ రోడ్కి వెళ్ళే దారిలో మా మాయ ఉమామహేశ్వరరావు వడ్డాది యాక్సిడెంట్ జరిగింది. వడ్డాది మహేష్ యాక్సిడెంట్ జరిగింది. మాకు విషయం తెలగానే 6:30 నుంచి 7 మధ్యలో వెళ్ళి కనుక్కునేసరికి రక్తమడుగులో ఒంటి నిండా గాయాలు తగిలిసి పడి ఉన్నారు. వెళ్ళేసరికి మా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. వెంటనే విషయం తెలుసుకొని దగ్గరలో మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టాము. మన ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు కూడా వచ్చి కంప్లైంట్పై ఎంక్వైరీ చేశారు. మొత్తం అన్నీ కూడా దగ్గరుండి ఫొటోస్ అవి తీసుకొని రాత్రే మన కేజీహెచ్కి తీసుకువెళ్ళారు. మార్నింగ్ పోస్ట్ మార్టం కూడా జరిగింది. కాకపోతే అది యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఈవినింగ్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు. మాకు చెప్పడం అయితే చిన్న వెహికల్ ఆటో కానీ బైక్ కానీ తీసింది, ఇది అంతా కనిపిస్తుంది. మేము కూడా చూసాము. బట్ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినంత వరకు కూడా మనం ఏం చెప్పలేము కదా. చెప్పడం అయితే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది. మాకైతే కొద్దిగా అనుమానం అది తెలిసిన తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఈవినింగ్ అయితే రిపోర్ట్ వస్తుందని చెప్పారు. రిపోర్ట్ బట్టి మనకి ఫైనల్ డెసిషన్